అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డి గారే పాల్గొనే ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులు, చిన్నారులకు యూనిఫామ్లు ఇస్తాం, అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. పౌష్టికాహార తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అధికారులు వారానికోసారి అంగన్వాడీ సెంటర్ను సందర్శించాలి. నాసిరకం వస్తువులు సరఫరా చేస్తే కఠిన చర్యలు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క ఇక్కడ న్యూస్ హైలైట్ కావడం జరిగింది. ఇదేంటంటే ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంగన్వాడీ కార్యకర్తలకు కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కనీస వేతనం 18,000కు పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇటీవల కాలంలో కూడా అంగన్వాడీ కార్యకర్తలు కొడంగల్లోని సీఎం రేవంత్ రెడ్డిని ఇంటిని కూడా ముట్టడించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్న అంగన్వాడీల సమస్యలు పట్టించుకోవడం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు అయితే కొంచెం అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం మీదనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసారైనా ఈ అంగన్వాడీ కేంద్రాలు నర్సరీ క్లాసుల ప్రారంభోత్సవానికి, చిన్నారులకు యూనిఫామ్లు ఇచ్చే కార్యక్రమానికి సీఎం గారే స్వయంగా రేవంత్ రెడ్డి గారే వస్తున్నారు కాబట్టి ఆ మీటింగ్లో ఏమైనా అంగన్వాడీలకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉందా, అంగన్వాడీ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ఏమైనా ప్రకటన చేయనున్నారా అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కూడా కల్పించాలి. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రైమరీ స్కూల్ టీచర్ మాదిరిగా అంగన్వాడీ టీచర్లకు కూడా వేతనాలు పెంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. అప్పుడే మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు సరిగా చెప్తారు. వెంటనే తర్వాత ఫస్ట్ క్లాస్ పోయినా, తర్వాత హయ్యర్ క్లాస్లో పోయినా కొద్దీ చిన్నారులు విద్యలో రాణించే అవకాశం ఉంది. కాబట్టి మరి అంగన్వాడీలని పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు, వారి అంగన్వాడీ టీచర్ల వేతనాల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రారంభోత్సవ సమావేశంలో వరాల జల్లు ప్రకటనలు చేస్తారని చెప్పి ఆశిద్దాం. మరి అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులను ప్రారంభించబోతున్నట్టు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ కేంద్రాలకు వచ్చే పిల్లలకు యూనిఫామ్లు అందజేస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి వారం పాటు అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆ కేంద్రాల్లో పిల్లల సంఖ్యను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని, ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అంటే ఈ నెల జూలై 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి అంగన్వాడీల పట్ల సానుకూలమైనటువంటి ప్రకటనలు చేస్తారని చెప్పి ఆశిద్దాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క సచివాలయంలో ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది రేవంత్ రెడ్డిని. వీడియో కాన్ఫరెన్స్లో సీతక్క మాట్లాడుతూ పిల్లలకు తొలి ఒడి, అమ్మ అయితే మలి ఒడి అంగన్వాడీ కేంద్రాలనని చెప్పారు. కేంద్రాల్లో ఇస్తున్న సరుకులు, సేవల నాణ్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్ల సరఫరా కట్టడి విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వారానికో ప్రాంతంలో పర్యటించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. పేద పిల్లలకు పౌష్టికాహారం, విద్య, భద్రత అందేలా చూడాలన్నారు. అమ్మ స్థానంలో ఉన్న అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు అమ్మ ప్రేమను పంచేలా చూడాలని సూచించారు. మరి ఈ విధంగా అంగన్వాడీ పిల్లల్ని తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ విద్యాబుద్ధులు మరి పోషకాహారం అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల పట్ల మరి ప్రభుత్వాలు కూడా ఉదారంగా వ్యవహరించి వారి యొక్క వేతన సమస్యలను తీర్చాలని చెప్పి మరి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలు నిలవాలని ఆకాంక్షించారు. కేంద్రాలకు పెయింటింగ్ పనులు పూర్తి చేయించాలని కూడా ఆదేశించారు. చాటుమాటుగా దత్తత తీసుకొని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా నిబంధనలకు అనుగుణంగా పిల్లలను త్వరితగతిన దత్తత తీసుకునేలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఈ విషయాల్ని ప్రజలకు చేరవేసే విధంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మహిళలపైన, చిన్నారులపైన దాడులు జరిగితే తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో యూనిసెఫ్ సౌజన్యంతో రూపొందించిన న్యూట్రిషన్ ఛాంపియన్ పుస్తకాన్ని, న్యూట్రిషన్ కిట్లను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. సరే, ఏది ఏమైనా సీఎంఏ స్వయంగా అంగన్వాడీ సంబంధించిన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఇటీవల ఈ 10 ఏళ్ల నుంచి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఖచ్చితంగా సీఎం స్థాయిలో ఈ ప్రారంభోత్సవానికి సీఎం గారి స్వయంగా రావడం ఒక గుడ్ న్యూస్. అంగన్వాడీ కార్యకర్తలకు ఏదో ఒక ప్రకటన చేస్తారని చెప్పి మనం ఎదురు చూద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.